ఆస్తి కోసం బంధాలు బంధుత్వాలను కూడా వదులుకుంటున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. అయితే కొంతమంది మరో అడుగు ముందుకు వేసి ఆస్తుల కోసం సొంత వారిని సైతం కడతీర్చేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. అలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా మంగలి తండాలో జరిగింది. ఆస్తి కోసం ఏకంగా అత్తా మామకు కరెంటు షాక్ ఇచ్చాడు ఓ కిల్లర్ అల్లుడు. ఇంతకీ ఎవరా కంత్రిగాడు? అత్తా మామ పరిస్థితి ఎలా ఉంది? మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మంగలి తండాలో ఆస్తి ఓ యువకుణ్ణి ఉన్మాదిగా మార్చింది. తన సొంత అన్నకు పిల్లనిచ్చిన అత్తమామలపై విద్యుత్ షాక్ తో దాడికి దిగాడు ఆ కంత్రి అల్లుడు. అంతేకాదు అడ్డమొచ్చిన తన వదినపైన కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గార్ల మండలం మంగలి తండాకు చెందిన రాజేష్ అనే వ్యక్తి కొంతకాలంగా కుటుంబ ఆస్తి విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. అయితే రాజేష్ కు సొంత అన్నయ్య రమేష్ కు ఇప్పటికే పెళ్లైంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా రమేష్ కి ఈ మధ్య రెండో పెళ్లి జరిగింది. ఇది తమ్ముడు రాజేష్ కి అస్సలు నచ్చలేదు. అన్నకు రెండో పెళ్లి చేస్తే తన ఆస్తిలో వాటా తగ్గిపోతుందని ఆ యువకుడు ఆలోచిస్తూ వచ్చాడు. ఈ రెండో పెళ్లి జరగడానికి ప్రధాన కారణం అత్తమామలేనని భావించిన అతను వారిపై ఊహించిన స్థాయిలో పగ పెంచుకున్నాడు. అర్ధరాత్రి ఆ యువకుడు భారీగా మద్యం సేవించి అదే మత్తులో ఇంటికొచ్చాడు. గాఢ నిద్రలో ఉన్న అత్త కౌశల్యని, మామ అజ్మీరా రామదాసులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఎవరూ ఊహించిన విధంగా సినిమాలో క్రైమ్ తరహాలో అత్తమామలిద్దరికీ కరెంటు వైర్ల ద్వారా షాక్ ఇచ్చాడు. ఈ ప్రమాదంలో కౌసల్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మామ రామదాసు అదృష్టవశాత్తు అతని దాడి నుంచి తప్పించుకున్నారు. బయటకు పరుగులు తీయడంతో అతని ప్రాణాలు దక్కాయి. మరోవైపు అదే మద్యం మత్తులో ఉన్న రాజేష్ అంతటితో ఆగకుండా తన వదినను కూడా చంపేయడానికి ట్రై చేశాడు. అడ్డమొచ్చిన ఆమెపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. కత్తివేటు పడ్డంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే అరుపులు కేకలతో ఇరుగు పొరుగు వారు ఘటనా స్థలానికి వచ్చారు. స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ పిల్లోడు మత్తుకు బానిసైండు. మత్తు తాగి మత్తులో కరెంటు పెట్టి ఫస్ట్ మామని పెట్టడం జరిగింది. మామ చనిపోయింది అనుకొని అదేవిధంగా అత్త కూడా పెట్టడం జరిగింది. అత్త చనిపోయింది. వాళ్ళ వదిన లేచి వచ్చి ఏదో కరెంటు చూసి గొడవ చేస్తే కత్తిపోటు కూడా వదిన కూడా తగిలింది. అదే క్రమంలో భార్య కూడా లేచి ఇదేందా నేను ఊరికొచ్చే లోపల కత్తిపోటు భార్యను కూడా వేయకపోతే 2 చేతులు గాయాలైంది. భార్య కూడా లోపల అందరూ ఊరోళ్ళు చుట్టుకున్నారు. పోలీసులు వచ్చేసారు. వాళ్ళకు హాస్పిటల్ పంపించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి వచ్చి క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరించారు. నిందితుడు రాజేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆస్తి తగాదాలతో పాటు కుటుంబ కలహాలు ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.